హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, అది కూడా మన ఇంట్లో నుంచే మన మొబైల్ నుంచే కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఆధార్ యాప్ ద్వారా. సో కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏం కంగారు పడకండి, కన్ఫ్యూజ్ కాకండి. నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది అప్డేట్ చేయాలంటే ఒక చిన్న కండిషన్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ విషయం ఎవ్వరు కూడా మీకు చెప్పట్లేదు, నేను ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఎట్లాంటి వీడియోస్ మనం చేస్తాము అనేది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా క్లియర్గా చూడొచ్చండి. ప్రతి వీడియో కూడా నేను మీకు అందే విధంగా, మీకు అర్థమయ్యే విధంగా, ప్రతి ఒక్క సామాన్యుడికి ఉపయోగపడే విధంగా నేను వీడియోస్ అయితే చేస్తుంటాను. కాబట్టి ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. పెట్టిన ప్రతి వీడియో కూడా ప్రతి ఒక్కరికి లాస్ట్ వరకు చూసి షేర్ చేయండి, ఓకేనా? సరే, ఇక ఆలస్యం లేకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి, మనకు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాక ప్లే స్టోర్ నుంచి ఈ విధంగా మనకి ఓపెన్ చేయాలి. ఇట్లా ఇది ఎట్లా ఓపెన్ చేయాలి ఏంటి అనేది గతంలో మనం వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. నేను డిస్క్రిప్షన్లో కూడా దానికి సంబంధించిన లింక్ ఇస్తాను, అండ్ వీడియో లాస్ట్లో కూడా ఇస్తాను. ఒకసారి అది చూసిన తర్వాత అది ఇది మనం ఎట్లా మన ఆధార్ కార్డ్ యాడ్ చేసుకోవాలి, వేరే వాళ్ళ ఆధార్ కార్డ్ ఎట్లా యాడ్ చేయాలి, ఓకే, దాని ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. అది చూడండి, ఓకే. ఫస్ట్ అది చూసిన తర్వాత ఈ యాప్ని అయితే మీరు ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేసిన వెంటనే మనకు ఒక సెక్యూరిటీ పిన్ అయితే మనం ఇదివరకే సెట్ చేసుకొని ఉన్నాము. అది ఎంట్రీ చేసి నేను ఓపెన్ అయితే చేసిన. మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. అంటే దీని ముఖ చిత్రం ఓపెన్ చేయగానే దీని యొక్క ఇట్లా ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ పైన మనకు బొమ్మ కనబడుతుంది కదా, మనిషి. అక్కడ వేరే వాళ్ళది యాడ్ చేద్దామని నేను అనుకుంటున్నా. కాబట్టి అక్కడ టచ్ చేయండి, యాడ్ అనే సింబల్ కనబడుతుంది. యాడ్ అనేది క్లిక్ చేయగానే వేరే వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి వాళ్ళ యొక్క ఆధార్ ఫేస్ అనేది మీరు అథెంటికేషన్ చేయాలి. అథెంటికేషన్ చేసిన తర్వాత వాళ్ళని సెలెక్షన్ చేసుకుంటే ఈ పేజ్కి అయితే వస్తారు. ఇట్లా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మై ఆధార్ అప్డేట్ అని కనబడుతుంది కదా, ఇదిగోండి, దీని మీద టచ్ చేయాలి. కన్ఫ్యూజ్ కాకండి, ఈ వెబ్సైట్ అప్పుడప్పుడు అప్డేట్ చేస్తున్నారు. అప్డేట్కి అనుగుణంగా కూడా ముందుకు వెళ్ళాలి మనం కూడా. సో మై ఆధార్ అప్డేట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి 1 2 3 4 4 రకాల ఆప్షన్స్ ఈ కొత్త మొబైల్ ఆధార్ యాప్ ద్వారా మనం చేసుకోవచ్చు, ఓకే. సో ఫస్ట్ మొబైల్ నెంబర్ అప్డేట్ ఉంది, అడ్రస్ అప్డేట్ ఉంది, నేమ్ అప్డేటు, ఈమెయిల్ ఐడి అప్డేట్, ఇవన్నీ కూడా 2nd 3rd 4th 5th అప్కమింగ్ వస్తున్నాయండి. ఈ యాప్లో ఇంకా రాలేదు, కాబట్టి వచ్చిన వెంటనే మనం వీడియో చేస్తాము. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి, ఓకే. ఇప్పుడు నేను నా మొబైల్లో వేరే వాళ్ళది మొబైల్ నెంబర్ అనేది ఆధార్ కార్డ్కి సంబంధించి అప్డేట్ చేద్దామని అనుకుంటున్నా. సో నేను మొబైల్ నెంబర్ అప్డేట్ మీద టచ్ చేస్తున్నా, ఓకే. నా యాప్లో, ఓకే, నా యాప్లో వేరే వాళ్ళ ఆధార్కి సంబంధించిన మొబైల్ నెంబర్ని అప్డేట్ చేస్తుంది ఇప్పుడు. సో నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎన్ని రోజులు ప్రాసెస్ పడుతుంది, ఎంత టైం పడుతుంది, ఏంటిది ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా మనకు కనబడుతుంది. కింద కంటిన్యూ అని కనబడుతుంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ మొబైల్ నెంబర్ అప్డేట్ మాత్రమే మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోండి. అంటే మొబైల్ నెంబర్ అంటే ఆల్రెడీ ఆ పాత నెంబర్ ఉండాలి, ఓకే. ఆల్రెడీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి, అది కూడా మన చేతిలో ఉండాలి. ఇది కండిషన్ అండి. ఎందుకు అంటే ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసేటప్పుడు పాత మొబైల్ నెంబర్కి ఓటీపీ పోతుంది. ఇదిగోండి, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఓకే. కొత్త మొబైల్ నెంబర్ ఇంకా మనం ఎంట్రీ చేయలేదండి. కన్ఫ్యూజ్ కాకండి, ఈ విషయం మీకు ఎవ్వరు చెప్పట్లేదు, క్లియరా? ఇక్కడ మొత్తానికే ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా కూడా ఇక్కడి నుంచి మనం ఎటువంటి ప్రాసెస్ చేయడానికి లేదు. ఇక్కడ కేవలం ఆల్రెడీ మొబైల్ నెంబర్ మన దగ్గర ఉండి అది రెగ్యులర్గా మనం యూజ్ చేస్తలేము, లేదు అంటే ఇప్పుడు ఇంట్లో 2 3 ఉన్నారండి, ఓకే. ఇప్పుడు ఫాదర్కే అప్డేటు. ఇంతకుముందేమో ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంతకుముందేమో ఇంట్లో 4 ఉన్నారు, 4 కలిసి అందరికీ కలిసి ఫాదర్ ఒక్కరిదే మొబైల్ నెంబర్ ఉంది అని అనుకుందాం. సో ఇప్పుడు పెద్దవారు అయ్యారు అందరూ, ఎవరికి వాళ్ళే మొబైల్స్ వచ్చేసినాయి, ఎవరి వాళ్ళే ఎక్కడ వాళ్ళు అక్కడనే డ్యూటీలు చేసుకుంటారు అని అనుకుందాం.
అటువంటి సమయాల్లో మాత్రమే ఈ మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు కండిషన్ నెంబర్ 1 ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఆల్రెడీ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తేనే కొత్త మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఫ్యామిలీలో ఆల్రెడీ లింక్ అయి ఉన్నప్పుడు ఇట్లా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వేరే ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి వేరే వాళ్ళ పర్సనల్గా మొబైల్ నెంబర్ పెట్టుకోవాలంటేనే ఇది ఎక్కువ పనికి వస్తుంది. అంతేగాని ఇంతవరకు అసలు మొబైల్ నెంబరే లింక్ లేదు ఆధార్ కంటే ఈ యాప్ ద్వారా పనికి రాదు. అసలు ఆప్షన్ ఇక్కడ లేదు. రానున్న రోజులలో ఆ ఆప్షన్ మరి తీసుకొస్తారా లేదా అనేది మనం చెప్పరాదు కూడా. ఇంకా ఎటువంటి ఫీచర్స్ తీసుకొస్తారు ఇందులో అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయరాదు. కాబట్టి మీరు అందరు కూడా ఈ యాప్ని అప్డేట్ చేస్తూ మనని ఫాలో అవుతూ లేదా ఈ గవర్నమెంట్ సైట్ని మీరు ఫాలో అవుతూ లేకపోతే ఈ యాప్ని ఫాలో అవుతూ ఉండాలి. ఇది గమనించండి. ఇది మనం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చేస్తున్నటువంటి వీడియో అండి. ఓకే, ఒక అవగాహన కోసం మాత్రమే చేస్తున్నటువంటి వీడియో. ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. క్లియర్గా అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా? లేదు కదా? రైట్, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం రండి. ఇక్కడ నేను ఏం చేసిన ఓకే, సో ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్ అని నేను అనగానే ఇక్కడ కంటిన్యూ అనగానే మనకి ఆల్రెడీ ఉన్న మొబైల్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వేయింది. ఆ ఓటీపీని తీసుకొచ్చి నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నా చూడండి. రైట్, చూడండి ఎంట్రీ చేసిన ఇక్కడ టిక్ మార్క్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి. ఓకే, ఈ విధంగా పైన 4 స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఆ 4 స్టెప్స్ గ్రీన్ కలర్ అవుతూ ఉండాలి. ఇక్కడ న్యూ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయమంటుంది. ఓకే, న్యూ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నా. కొత్తగా ఇప్పుడు సెండ్ ఓటీపీ అనగానే కొత్తగా ఎంట్రీ చేసిన మొబైల్ నెంబర్ కూడా ఇప్పుడు ఓటీపీ వస్తుంది. ఇంతకుముందేమో ఆల్రెడీ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది, ఇప్పుడు కొత్త మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది కొత్త మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయగానే. సో అది కూడా ఎంట్రీ చేస్తున్నా చూడండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇంత క్లియర్గా మీకు ఎవరైనా చెప్పిరా లేదా తెలియదు. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసినాక కింద న్యూ మొబైల్ నెంబర్ ఓటీపీ వెరిఫైడ్ అంటుంది. ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ కింద ఉంది, దాని మీద క్లిక్ చేస్తే క్యాండిడేట్ ఖచ్చితంగా ఉండాలండి. ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ చేయాలి. ఫేస్ అథెంటికేషన్ చేయాలంటే మనకు ఆధార్ ఫేస్ ఆర్డీకి సంబంధించిన యాప్ కూడా ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. అది నేను ఎట్లా చేయాలనేది కూడా గతంలో వీడియో చేశాను చూడండి. ఇట్లా ఐస్ బ్లింక్ చేయగానే ఆటోమేటిక్గా ఫేస్ అథెంటికేషన్ అయిపోతుంది. కెమెరాని కరెక్ట్ చూడాలి, ఐస్ బ్లింక్ చేయాలి, దాని చుట్టూ అట్లా గ్రీన్ కలర్ రావాలి. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇక్కడ చూడండి కన్ఫర్మ్ అండ్ పే అనేది కింద క్లిక్ చేయాలి. ఓకే, అండ్ అంతేకాకుండా ఇక్కడ UIDAI విల్ రిసీవ్ యువర్ రిక్వెస్ట్ అంటుంది అండ్ చేంజ్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఫ్రమ్ టు న్యూ మొబైల్ నెంబర్ అంటుంది. సో పాత మొబైల్ నెంబర్ నుంచి కొత్త మొబైల్ నెంబర్కి మారుతుంది అని చెప్తుంది. మన అప్లికేషన్ కూడా రిసీవ్ అయినట్టుగా ఇక్కడ మనకి కనబడుతుంది. ఓకే, కింద కన్ఫర్మ్ అండ్ పే మీద క్లిక్ చేయండి. పైన ఇంకా గ్రీన్ కలర్ రెండే ఉన్నాయి, ఇంకొక స్టెప్ కావాలి. ఇప్పుడు మనం ఏంటంటే పేమెంట్ చేయాలి. రైట్, ఓకే, సో కింద కన్ఫర్మ్ అండ్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనని పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే, ఇంకా యూపీఐ ఐడి ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా, వ్యాలెట్ ద్వారా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏది కన్వీనియంట్ అయితే అది యూజ్ చేసుకోండి. నేను ఫోన్పే నాకు నా మొబైల్లో ఉంది కాబట్టి దాన్ని టచ్ చేస్తున్నా. సో ఇక్కడ ఎంత ఛార్జ్ అవుతుంది అనేది కూడా మళ్ళొకసారి మీకు కనబడుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ అండ్ పే మీద క్లిక్ చేయండి. ఓకే, సో అది ప్రాసెస్కి తీసుకెళ్తుంది, అంటే నన్ను ఫోన్పేకి కనెక్ట్ చేస్తుంది. ఓకే, నేను అక్కడి నుంచి డైరెక్ట్ నా యొక్క ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఫోన్పే యొక్క డబ్బులు పంపించేటప్పుడు ట్రాన్సాక్షన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ నేను ఎంట్రీ చేస్తాను. ఓకే, ఇదిగోండి ఇక్కడ బ్యాంక్ సెలెక్షన్ చేసుకోమంటేనే బ్యాంక్ సెలెక్షన్ చేసుకున్న ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ ఇక్కడ హైడ్ చేస్తున్నా, ఎందుకంటే సెక్యూరిటీ కాబట్టి ఆటోమేటిక్గా అదే మీకు సెక్యూరిటీ చేస్తుంది. సో పాస్వర్డ్ కొట్టగానే నేను ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ నెంబర్ ఎంటర్ కానీ ఈ విధంగా సక్సెస్ఫుల్ అయినా వచ్చింది. ఓకే, ఇక్కడ ఏం క్లిక్ చేయదు, ఫోన్ వచ్చినా లిఫ్ట్ చేయొద్దండి, ఎందుకంటే పేమెంట్ సక్సెస్ఫుల్గా కావాలి. ఓకే, సో వెయిట్ చేయండి. మరికొందరికి ఈ వీడియో షేర్ చేయండి మీకు మంచిగా అనిపిస్తే. ఓకే, ఇదిగోండి లైక్ మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అంతకన్నా మర్చిపోకండి. యువర్ మొబైల్ నెంబర్ అప్డేట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. నేను దీన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాను, ఎందుకంటే మంచిదని కస్టమర్కి చూపెట్టాలి కదా. అఫ్కోర్స్ కింద డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అని కూడా ఉంది. మనం చేసినట్టుగా మనకు ఒక స్లిప్ కూడా వస్తుంది, దాని మీద క్లిక్ చేసిన చూడండి. ఓకే, సో ఇక్కడ ఒక ఏదైనా ఓపెన్ చేయడానికి మీ దగ్గర ఏదైతే PDF రీడర్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా ఓపెన్ చేయండి. ఇది కూడా అప్లికేషన్ కూడా మనకి ఈ విధంగా కంప్లీట్ అయినట్టుగా, అంటే పేమెంట్ కట్టినట్టుగా అప్డేట్ చేసినట్టుగా మనకి స్లిప్ అయితే రావడం అయితే జరిగింది. మొబైల్ నెంబర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. అండ్ హోమ్ పేజ్కి వస్తే
ఇక్కడ మళ్ళీ సేమ్ మై ఆధార్ అప్డేట్ మీద క్లిక్ చేయండి. ఇందాక మనం ఏదైతే చేయడం అయితే జరిగిందో ఆ ప్రాసెస్కి సంబంధించిన హిస్టరీ మనం ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్ ఉంది కదా, ఇందాక మనం మొబైల్ నెంబర్ అప్డేట్ చేసాము, అంతకుముందు ఆధార్ అడ్రస్ చేసాము. ఈ మొబైల్ నెంబర్ అప్డేట్ దాని మీద క్లిక్ చేస్తే కంప్లీట్ అయిందా, ప్రాసెస్లో ఉందా, రిజెక్ట్ అయిందా అనేది ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు దాని యొక్క స్టేటస్. ఆఫ్కోర్స్ కింద నేను అడ్రస్ కూడా ఇంతకుముందు ఒకసారి చేయడం అయితే జరిగింది, యాప్ కొత్తగా రావడం వచ్చినప్పుడు అప్పుడు వర్క్ చేసింది. ఓకే, సో ఆ విధంగా అన్నీ కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, మరికొందరికి ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు మనం చేసేటువంటి సర్వీసులు అన్నీ కూడా.